నాకుంది. నిజంగా స్టోరీ పరంగా చూసుకుంటే ఏంటంటే అన్న ఫస్ట్ హాఫ్ ఒక కామెడీ ఎలివేషన్స్తో పొలిటికల్ బ్యాక్డ్రాప్తో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అండ్ సెకండ్ హాఫ్ పరంగా చూసుకుంటే అసలు సినిమా ఏంటి, సినిమా స్టోరీ ఏంటా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయితే వెళ్తే సెకండ్ హాఫ్లో సాయి కుమార్ గారి ఎంట్రీ ఉంటుంది. ఆ సాయి కుమార్ గారి ఎంట్రీ వచ్చిన తర్వాత అసలు స్టోరీ అంటే ఏంటి, అసలు మూవీ స్టోరీ ఏంటి, కంటెంట్ ఏంటి అనేది పూర్తిగా అర్థమైపోయింది. నిజంగా స్టోరీ పరంగా చూసుకుంటే విశ్వక్సేన్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ స్టోరీ, ఎక్సలెంట్ అని చెప్పి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పరంగా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఈ మూవీలో విశ్వక్సేన్ గారు, ఇటు నియా శెట్టి గారు, అంజలి గారు వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం, వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ ప్రకారం సరైన న్యాయం చేశారని చెప్పుకోవచ్చు భయ్య. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది భయ్య, అసలు మామూలుగా చాలా బాధ అనిపించేసింది. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో థియేటర్లో నిజంగా గుండెల్ని వింటేసింది. హీరో నియా శెట్టి గారికి, విశ్వక్సేన్ గారికి ఇద్దరికి మధ్యలో ఉన్న సెంటిమెంటల్ సీన్స్ చాలా బాధాకరం అనిపించినాయి. అండ్ విశ్వక్సేన్ గారు కొన్ని డైలాగ్ సీన్స్, కొన్ని ఏంటంటే మామూలుగా ఫైటింగ్ సీన్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్కి నిజంగా థియేటర్లో అరుపులు కేకలతో మారుమోగిపోయింది. నిజంగా మూవీ పరంగా చూసుకుంటే విశ్వక్సేన్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ సాంగ్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఏంటంటే 2 సాంగ్స్ ఉన్నాయి భయ్య. ఒకటి ఫస్ట్ హాఫ్లో ఒకటి సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ మాత్రం నిజంగా ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాంగ్. సెకండ్ హాఫ్లో ఐటమ్ సాంగ్ ఉంది. ఐటమ్ సాంగ్ ఏమంత ఎక్కలేదు, కానీ స్టోరీ పరంగా ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే మొత్తం ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ని మైనస్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ మైనస్ చేసుకుంటూ వెళ్ళిపోయిన దాంట్లోనే అసలు స్టోరీ ఏంటనేది ఈ మూవీ ఏంటంటే థియేటర్లో చూస్తే అర్థమవుతుంది. ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి చూడండి, ఆదరించండి భయ్య. మూవీ పరంగా చూసుకుంటే ఏంటంటే ఒక డిఫరెంట్ కొత్త కంటెంట్, కొత్త స్టోరీ ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్లో వస్తున్న సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్ అన్న బెస్ట్ స్టోరీ బెస్ట్ కంటెంట్ సినిమా లాగా అనిపించింది నాకు. ప్రతి ఒక్కళ్ళకు నిజంగా సినిమా పరంగా చూసుకుంటే ఎక్కడ కూడా బోరింగ్ సీన్స్ ఎక్కడ కూడా లేవు. కాకపోతే ఇంకా ఆల్మోస్ట్ ఆల్గా ప్రతి ఒక్కళ్ళు ఆదరించే సినిమానే, ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వరు భయ్య. థ్యాంక్ యూ.